భారతదేశంలో చాలా ఇది అదేవిధంగా పెద్ద పెద్ద యానిమల్స్ కూడా దీన్ని అటాక్ చేయడానికి భయపడుతుంది. ఎందుకంటే దాన్ని సేవ్ చేసుకుంటారు. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఆడపక్షి గుడ్లు పెట్టి మాత్రం వెళ్ళిపోతుంది. దాని ప్రక్రియ నుంచి మొత్తం మగపక్షి దాని గుంట తీయటం, ఆ గుంట్లో గుడ్లు పెట్టించడం, దాని సంరక్షణ కూడా మగపక్షి తీసుకుంటారు. దీనికి ప్రత్యేకత ఇది 11 అడుగులు ఎగుతుంది. దీని వెయిట్ సుమారుగా 4 ల్యాండ్ నుంచి తీసుకున్నటువంటి పసంట్ జాతికి చెందినటువంటి పక్షులు ఈ అక్కడ. ఎందుకంటే న్యూజిలాండ్ అంటే మనకి పక్షులకి ఒక స్వర్గధామం అది. ఎందుకంటే చూసినట్టయితే అది ఒక మన బ్లాక్ కలర్ లో ఉంటుంది. వైట్ పచ్చర జంపు అంటే ఒక ఇండియన్ బ్లాక్ కలర్ లో కూడా ఈ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. పైన ఇటువంటి బర్డ్స్ మీరు సర్టిఫికేట్ బర్డ్స్ అంటే మీరు చూడాలి. ప్రతి ఒక్క బర్డ్ కూడా కాలుకు ఒక రింగ్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ లో ఉండి బర్త్ సర్టిఫికెట్ ఉండి పర్వేష్ లో సెంట్రల్ గవర్నమెంట్ పర్వేష్ సర్టిఫికెట్ తో పట్టినటువంటి బర్డ్స్ ఇవన్నీ కూడా లవ్ బర్డ్స్. ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ వెరైటీస్ బర్డ్స్ ఇంకా మనం చూడొచ్చు. వీటి గుడ్లు పెట్టే ప్రక్రియ కూడా ఈ పాట్ ద్వారా గుడ్లు పెట్టి పిల్లల్ని తీసుకుని ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ పిట్లు అంటాం ఇక్కడ, కానీ కౌజ్ పిట్లు కాదు. అవి కూడా పర్సెంట్ లో ఒక వెరైటీ. ఈ పక్షి ఏది కూడా ఎగరలేదు. ఇవన్నీ కూడా ల్యాండ్ మీద పరిగెత్తూ ఉంటాయి. జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి ఇచ్చి అనుమతి పొందాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ తిరుపతిలో వాళ్ళు సీలో స్విమ్ చేస్తారు. వాళ్ళకి శిక్షణ పెట్టడం జరిగింది. కలిపి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. సుమారుగా 1.5 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇది సుమారు దీని లైఫ్ 25 సంవత్సరాలు కూడా అమెజాన్ రివర్ లో నివసిస్తుంది. ఇది సుమారుగా 100 సంవత్సరాల పాటు పొడవు నిలుస్తుంది. దీని మీద ఇప్పుడు కూడా మీరు నేషనల్ జాగ్రఫీ ఛానల్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని అనిమల్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి ఛానల్స్ లో వీటి గురించి విజ్ఞానికులు ఇంకా పరీక్ష చేస్తూనే ఉంటారు. అలాగే ఈ ఎగ్జిబిషన్ కూడా చాలా భారీ ఎత్తున ఆయన ప్లాన్ చేసి చేయడం వల్ల ఆయనతో పాటు నేను కూడా ఆయనతో పనిచేస్తున్నాను. కాకపోతే ఇటువంటి సెట్టింగ్లు పెద్ద పెద్ద ఊళ్ళలో చేస్తుంటారు. బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ అటువంటి చోట్ల చేస్తారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ ప్రదర్శన పెట్టాలని, మన సొంత ఊరు మనం పెట్టాలని ఆయన చేయటం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీ మీడియా మిత్రులందరూ కూడా మా ఎగ్జిబిషన్ని బాగా గ్రాండ్గా అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ సెలవు. నుంచి ఇచ్చేటటువంటి
మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. గత 32 సంవత్సరాలుగా భారతదేశ నలుమూలలో ఎగ్జిబిషన్ నిర్వహించిన అనుభవం మాది. ఇంతకుముందు మన ఒంగోలు పట్టణంలో ఇది మా స్వగ్రామం. ముందుగా చెప్పాలంటే మేము ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. భారతదేశంలో అతిపెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టేది మా సంస్థే. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మార్బెట్ షో అంటే జలకన్నుల ప్రదర్శనని ఈ ప్రదర్శన ప్రప్రదంగా పెట్టడం జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన ఒంగోలులోనే పెట్టడం జరిగింది. ఇది నిన్న సాయంత్రం గౌరవనీయులైనటువంటి రామచంద్ర జనార్దన్ సార్ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం జరిగింది. అదేవిధంగా వారి సహచరులైనటువంటి మన రియాజ్ సార్ కూడా ఈ ఉద్ఘాటనకి ఇచ్చేస్తున్నారు. నిన్న 9 గంటలకి రాత్రి ఈ ప్రదర్శన ప్రారంభం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రదర్శన సందర్శకులకి అందుబాటులో ఉంది. ఈ ప్రదర్శనలో సుమారుగా ఒక 9 దేశాలకు సంబంధించినటువంటి లైవ్ బర్డ్స్, లైవ్ యానిమల్స్ ని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టడం జరిగింది. వీటిలో మన చిన్నారి పిల్లల్ని కాకుండా పెద్దవారిని కూడా ఆకర్షించడం కోసం ఆస్ట్రిచ్ ప్రథమాకర్షణగా ఉంది. అదేవిధంగా మకావ్ అనేటువంటి మన పక్షులు కూడా ఈ ప్రదర్శనలో చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు 200 అడుగుల పొడవు అండర్ వాటర్ టనల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డబుల్ డెక్కర్ టనల్. అంటే టనల్స్ అంటే లోపల నుంచి చూస్తాం, కానీ ఇది బయట నుంచి కూడా విజిల్ ఉండే విధంగా 4 పక్కల నుంచి టనల్ కనిపించే విధంగా ఈ ప్రదర్శనలో ఈ టనల్స్ పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 400 రకాల ముఖ్య జాతి ఏదో చేపల రకాలు కూడా మనం పెట్టాము. వాటితో పాటు ఎక్కడో సముద్రాల్లో మనకు కనిపించిన జలకన్నులు ఉన్నాయంటారు, కానీ మనం ఏం చూడలేదు. కొన్ని ప్రదర్శనలో నేను సింగపూర్, మలేషియాకు పోయినప్పుడు ఈ ప్రదర్శన చూసి ఈ విధంగా మన భారతదేశంలో కూడా చేస్తే బాగుంటుందనేసి కృత్రిమంగా మనం ట్యాంక్స్ పెట్టేసి అక్కడి నుంచి ఫిలిపైన్ నుంచి మర్మైడ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. సుమారుగా 5 పాపలు ఈ ప్రదర్శనలో నిర్వహణ చేస్తున్నారు. వారు సుమారుగా 2 నిమిషాల కాలం వాటర్లో ఎటువంటి ఆక్సిజన్ లేకుండా వారు నీరు తీసుకొని వాళ్ళ విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలో కూడా సేమ్ అవే జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు ఈ ప్రతి విలేకరులందరూ కూడా నేను చూపించడం జరిగింది. అది వాళ్ళు యోగా ద్వారా వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ పెంచుకొని ఈ ప్రదర్శనలో వాళ్ళు ఈ ప్రదర్శన చేస్తున్నారు. దీంతో పాటు సుమారుగా ఒక 50కి పైగా స్టాల్స్ ఎప్పుడు పెట్టే విధంగా ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 15కి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఈ ఎగ్జిబిషన్ నమూనా ఒక అతి భారీ పిరానా చేపని ఈ భారీ గేట్గా కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. ఒంగోలు నగర ప్రజలే కాదు, ఒంగోలు నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో వారు కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ ని చూసి ఎంజాయ్ చేసి వారి చిన్నారి పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉంది కాబట్టి వారికి అందుబాటులో ఉండే రేట్లే పెట్టండి. ఎందుకంటే ఈ ప్రదర్శన చూడాలంటే 1500 రూపాయలు, 2000 రూపాయల టికెట్ తీసుకొని చూడాల్సి వస్తుంది. కానీ ఇది మా ప్రాంతం, ఇది మా ఊరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందాన్ని పొందాలనేసి వారందరి కోసం 100 రూపాయలు మాత్రం టికెట్ పెట్టడం జరిగింది. ఇది బర్డ్ షో చూస్తారు కోసం కానివ్వండి, అండర్ వాటర్ టనల్ చూస్తారు కానివ్వండి, అదేవిధంగా మర్మెట్ షో చూస్తారు. వారు ఏదైనా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయి జాయింట్ బిల్ చేస్తారంటే వాటికి పూర్తిగా ప్రవేశం తీసుకుంటుంది. అది తీసుకుని వాళ్ళండి ఏర్పాటు చేస్తారు. మీ ద్వారా నేను తెలియపరుచుకున్నది ఏంటంటే ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు, అదేవిధంగా శనివారము మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రదర్శన ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ చుట్టుపక్కల గ్రానైట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, జంకుర్తి గ్రానైట్స్ ప్రపంచ ప్రఖ్యాతి